మొలకల జల్లులు పడిన తర్వాత మా పెరట్లో కొన్ని మొక్కలు వాటంతట అవే వచ్చాయి. ఆ మొక్కలు చాలామంది తెలియక కలుపు మొక్కలని తీసేస్తాము. కానీ అవి మన పెరట్లో ఉండే ఆకుకూరల మొక్కలు కావచ్చు, కూరగాయ మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు. అందుకే వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఏ మొక్కలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మౌనిక విద్యావనం ఛానల్‌కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. పెరట్లో ఇది ఆల్రెడీ కాత అనేది వస్తుంది. చాలా పెద్దగా అయింది. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. దొండ తీగది చూడండి. ఇవన్నీ కాత కూడా స్టార్ట్ అయింది. ఫ్లవర్స్ వచ్చినాయి. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు 2-3 కాయలు వచ్చాయి. ఫ్లవరింగ్ అనేది ఉన్నది ఇంకోవైపు చూడండి. ఇంకొక కాయ అనేది ఇక్కడ గులాబీ చెట్టు పైన ఈ దొండతీగ అనేది పార్పించాను. అందుకే కోతులకు కనపడకుండా ఇలా గ్రో అవుతున్నాయి కాయలు అనేవి. కోతులు అనేవి తినడం లేదు. ఇక్కడ చూడండి ఎన్ని పిందెలు వచ్చాయి. ఇక్కడ వరకు వేరే చెట్టు. ఈ తెల్ల పూల మొక్కకు కూడా కాయలు అవుతాయి చిన్న చిన్నగా. ఆ విత్తనాలు చుట్టుపక్కల పడి మొక్కలు అనేవి వచ్చాయి. చాలా మొక్కలు వచ్చాయి చూడండి. ఈ డబ్బాలో మట్టి పోసి పెట్టాను. విత్తనాలు పడి వాటిలో అవి చిన్న మొక్కలు ఇలా మొలకెత్తుతున్నాయి చూడండి. ఈ బాటిల్లో, ఇక్కడ బాటిల్లో బ్లాక్ బాటిల్లో కనిపిస్తుంది. ఇందులో ఎల్లో బాటిల్లో కూడా ఒక చిన్న మొక్క అనేది వచ్చింది. వాటంతట అవే వర్షం పడిన తర్వాత వచ్చాయి మొలకలు. ఇవి కొన్ని ఇంకొక వైపు దూరంలో కొంచెం ఇవి జామ మొక్క. చిన్న వేరు ఉండడం వల్ల పాత చెట్టు ఉంది, దాని వేరు వల్ల జామ మొక్క అనేది వచ్చింది. కొంచెం దూరంలో ఇది చిన్నగా ఉంది. ఇది కొంచెం పెద్దగా జామ మొక్క దొండతీగ దగ్గర ఉంది. ఇంతకుముందు నుంచి ఇదేమో సీతాఫలం మొక్క. వాటంతట అవే వచ్చాయి. చాలా మొక్కలు ఉన్నాయి ఇలాంటివి. సీతాఫలం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లుంటుంది. ఇది మిరప నారు చూసారా, చిన్న చిన్నగా వేసింది. వాటంతట అవే కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చింది. కొన్ని కోళ్ళు అనేవి ఆకులను కొరికేసాయి చూసారా, కొన్ని డ్యామేజ్ అయినాయి. వాటి కోసమే ఈ ముళ్ళలు అనేది కొమ్మలు వేస్తున్నాం. మళ్ళీ కొంచెం పెద్దగా అయినాక వేరే ప్లేస్లో వీటిని నాటుకుంటాం. అందుకని ఇలా ముళ్ళ కాంపిటీషన్ మళ్ళీసారి తీయకుండా. ఇది కొంచెం పెద్దగా అయిన మిరప చెట్టు. ఇది చూడండి ఆల్రెడీ పూత కూడా వచ్చింది. పాత మొక్క ఉండే. ఇప్పుడు వర్షాకాలంలో కాత అనేది వస్తుంది మెల్లమెల్లగా. కొన్ని పిందెలు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా. 2-3 మొక్కలు ఉన్నాయి పాతవి. ఇలా ఉంటే మన ఇంట్లో కావాల్సిన మిరపకాయలు కూడా ఇలా మన పెరట్లో తెచ్చుకోవచ్చు. ఇది ఇంకొక మొక్క చూడండి మిరపదే.
మిరప మొక్క చూడండి చిన్నగా. ఇవేమో కనకాంబరాల మొక్కలు. మన దగ్గర చాలా ఉన్నాయి కదా కనకాంబరాల మొక్కలు. ఆ విత్తులు పడి కవర్లో వేసాను, వాటర్ ట్రావెల్ వేసాను. ఇంకొక వైపు ఇవి పెద్ద కనకాంబరాల మొక్కలు చూడండి, టబ్లో వేసాను. కోళ్ళు తవ్వుతున్నాయని వీటిపైన కూడా పెట్టాను. ఇలా కనకాంబరాలు వర్షం పడ్డాక చూడండి, కనకాంబరాల మొక్క చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. చూడడానికి గ్రీనరీగా ఉంది. వర్షం పడిన తర్వాత వీడియో తీసినట్టు. ఈ మొక్కల చుట్టుపక్కల అన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, కనకాంబరాలే. వాటంతట వేచి ఇంకా చాలా వస్తాయి. వర్షాలు పడిన కొద్దీ ఈ మొక్కలు అనేవి వస్తుంటాయి చిన్నగా. ఈ వేరే మొక్క, చిన్న సీతాఫలం మొక్క పక్కకు పెద్దగా ఉంది చూడండి. ఇదేమో బంతి నారు, చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టడం వల్ల మొక్కలు అనేవి వచ్చాయి. ఇదంతా కూడా చూడండి ఇంత యాక్టివ్గా ఉండవు. వర్షం పడిన తర్వాత ఎప్పుడైనా పాత ఫ్లవర్స్ అంటే వాటి ద్వారా ఈ మొక్కలు అనేవి వస్తాయి. ఇది కొంచెం ముందుగానే వచ్చింది మొక్క, ఇది కొంచెం పెద్దగా అయింది ఒక మొక్క మాత్రం. ఇవేమో ఖర్జూరసి విత్తనాల వల్ల ఖర్జూర మొక్క అనేది వచ్చింది. దీన్ని కవర్లో ప్లాంటింగ్ చేసుకున్నాను. ఇదేమో మొద్దు గన్నేరు మొక్క, కొమ్మ విరిగిపోతే ఈ కవర్లో పెట్టుకున్నాను. మొక్క యాక్టివ్గా పెరుగుతుంది వర్షం పడిన కొద్ది. ఇది కొంచెం పెద్దగా ఉంది. మొద్దు గన్నేరు మొక్క, వైట్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. చూడండి ఇక్కడ ఇది కొమ్మల ద్వారా వస్తుంది మొక్క. ఇక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి, వాటి మధ్యలో ఒక పూల మొక్క అనేది వచ్చింది. అది చూపిస్తాను. చూడడానికి కాండం ఎర్రగా ఉంటుంది. పత్తి కుచ్చుల పూల చెట్టు అయితే చూడండి ఆ మొక్క వాటి మధ్యలో ఉంది. గుర్తించడం చాలా కష్టమైంది. అదంతా తీసేసి ఆ మొక్క చుట్టూ కొంచెం నీట్గా ఉంచాను. అది యాక్టివ్గా ఎదుగుతుంది ఆ మొక్క. అక్కడ చూడండి ఇంకొకటి కూడా వచ్చింది, చామంతి మొక్కల పట్టుకొచ్చాం. ఇలాంటివి చాలా వస్తాయి. అంటే ఇక్కడ అంతకుముందు ఆ చెట్లు ఉండేవి, ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే ఆ మొక్కలు అనేవి మొలకెత్తుతాయి. మళ్ళీ దసరా తర్వాత ఆ మొక్కలు అనేవి అంటే కొంచెం కాలం ఉంటాయి, ఉండవు ఆ చెట్లు. దసరా ఫ్లవర్స్ వచ్చాక ఇది ఇంకొక పట్టి కుచ్చుల మొక్క. చామంతి మొక్కల మధ్య ఈ మొక్క అనేది వచ్చింది. ఇవేమో గొంటెంక మొలకలు, విత్తులు చల్లుకున్నాము, ఇలా నార అనేది వచ్చింది. ఇదేమో వాటర్ మిలన్ ప్లాంట్, చిన్నగా ఉన్నప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ ఇక్కడ వేయడం వల్ల ఇలా మొక్క అనేది వచ్చింది. ఇంకొకటి కూడా వచ్చింది, పెద్దగా అయింది. కొన్ని పిందెలు కూడా వచ్చినాయి, కానీ కూతురు తినేసినాయి వాటిని. వాటర్ మిలన్ ఇలా కొంచెం వర్షం పడిన తర్వాత చూసారా గార్డెన్లో ఎంత మార్పు, ఎంత గ్రీనరీగా ఉన్న చెట్లు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అలాగే కొత్త కొత్త మొక్కలకు జీవం అనేది వర్షం అనేది ఇచ్చింది. అంటే దీనిలో ఏదో శక్తి ఉంది, అందుకే మొక్కలు ఇంత యాక్టివ్గా ఎదుగుతాయి. ఇది ఒక ప్రకృతి అదృశ్య భావన, అద్భుతమైన భావన అని అనవచ్చు. చూసారా మొక్కలు కూడా ప్రతి మొక్క కూడా యాక్టివ్గా చూడడానికి గ్రీనరీగా కనిపిస్తుంది. చిన్న విత్తనం ప్రకృతిలో ఇంతకాలం నిశ్శబ్దంగా ఉంది. సరైన సమయం రాగానే ఒక కొత్త జీవంతో ఉద్భవించింది. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మన జీవితంలో చేసే చిన్న చిన్న ప్రయత్నాలు వల్ల ఏదో ఒక రోజు గొప్ప విజయం అనేది వస్తుంది. కానీ అది మెల్లిమెల్లిగా మనం చేసే పనులను బట్టి మన విజయం అనేది ఆధారపడుతుంది. మనం ప్రతిరోజు చేసే నిరంతర శ్రమ వల్ల ఏదో ఒక రోజు ఫలితం ఈ మొక్కల్లో ఏ విధంగా కనిపిస్తుందో మన జీవితంలో కూడా అలాగే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. ప్రకృతి మనకు గొప్ప పాఠం చెబుతుంది. చిన్న విత్తనం నిరంతర ప్రయత్నాల వల్ల ఎదిగి తనలో తాను ఎన్నో మార్పులు చేసుకుంటూ ఒక మొక్కగా ఎదిగి ఆ మొక్క ఇలా మహావృక్షంలా పెరగడానికి మూల కారణం విత్తనంలోని నిరంతర చర్యల వల్లనే ఇలా మొక్కలు మహావృక్షాలుగా ఏర్పడి ఇటు ప్రకృతిని ఇటు మానవాళికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. దీంట్లో విత్తనాల ప్రాముఖ్యత చాలా ఉంది. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ గార్డెన్లో ఇలాంటి కొత్త మొక్కలు వచ్చాయా? వచ్చితే ఎలాంటి మొక్కలు వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.